తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం కరీంనగర్ కార్పొరేషన్ పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది. 10 వార్డుల్లో కాంగ్రెస్, 3 వార్డుల్లో బీఆర్ఎస్ లీడ్లో ఉన్నాయి. మదిరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. నందికొండ, హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ లీడ్లో ఉంది. నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. మంచిర్యాల, లక్సెట్టిపిట్ట, అలాగే చెన్నూరులో కూడా కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఆసిఫాబాద్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది. ఐజా మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. నల్లగొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది. ఇక 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. కౌంటింగ్కు 20,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కౌంటింగ్ మొత్తం కూడా సీసీ కెమెరాల మానిటరింగ్లో జరుగుతోంది. సాయంత్రానికి మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై స్పష్టత రానుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కూడా జరుగుతుంది. 7 కార్పొరేషన్లలో 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులు ఉన్నాయి. కార్పొరేషన్స్లో కరీంనగర్లో అత్యధికంగా 66 డివిజన్లు ఉంటే అత్యల్పంగా నల్గొండలో 48 డివిజన్లు ఉన్నాయి. ఇప్పటికే 2,582 వార్డుల్లో 12 ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 7 కార్పొరేషన్స్లో 414 డివిజన్లలో 2 ఏకగ్రీవం అయ్యాయి. హుజూరాబాద్లో ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్ట్రాంగ్ రూమ్ తాళం పోయింది. స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి పోగొట్టారు సిబ్బంది. దీంతో చేసేది లేక గడ్డపారతో తాళం పగలగొట్టి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు అధికారులు. రైట్, ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. కౌంటింగ్ సెంటర్ను పరిశీలించేందుకు సిపి గౌసాలం వచ్చారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎట్లాంటి భద్రత ఏర్పాటు చేశారు, ముఖ్యంగా ఒకవైపు క్యాంపు రాజకీయాలు కూడా ఊపందుకుంటున్న నేపథ్యంలో ఏదైనా గొడవలు జరగకుండా ఎలాంటి పరిస్థితి, ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎట్లాంటి భద్రత ఉంది? 3 అంచెల భద్రత అని చెప్తున్నారు, ఎట్లా ఉంటుంది? ఈరోజు మున్సిపల్ ఎన్నికల రిలేటెడ్ కౌంటింగ్ ప్రశాంతంగా స్టార్ట్ అయింది. కరీంనగర్ కార్పొరేషన్ SRR కాలేజ్ లో కౌంటింగ్ సెంటర్ ఉంది. 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ వీ హావ్ ఎన్షూర్డ్. టోటల్ మోర్ దెన్ 500 పోలీస్ పర్సనల్ ఇక్కడ డిప్లాయ్మెంట్ జరిగింది. ఇది కాకుండా అదర్ 3 మున్సిపాలిటీస్ కూడా పీస్ఫుల్ గా కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఓన్లీ ఆథరైజ్ పీపుల్ కి మేము అలౌ చేస్తున్నాము. టౌన్ లో మొత్తం ఎలక్షన్ ఏరియాలో 163 BNSs ఆల్సో ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సఫిషియంట్ పెట్రోలింగ్ అండ్ పికెట్ పార్టీస్ హావ్ బీన్ డిప్లాయిడ్ టు ప్రివెంట్ ఎనీ కైండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్. సార్, ఇప్పుడు హుజురాబాద్ కావచ్చు, జమ్మికుంట, మిగిలిన ప్రాంతాల్లో ఎట్లా ఉంది ఫోర్సు? చొప్పదండి కావచ్చు, ఎట్లా ఉంది ఫోర్సు? ముఖ్యంగా క్యాంపు రాజకీయాలు బాగా ఇప్పుడే నిన్నటి నుంచి పుంజుకున్నాయి. ఈ క్రమంలో ఏమైనా గొడవలు జరిగే అవకాశాలు కానీ అట్లాంటి వాటిని నియంత్రించేందుకు ఏం చర్యలు తీసుకుంటారు? కరీంనగర్ సిటీ సెన్సిటివ్ కాబట్టి ఇక్కడ ఎక్కువ డిప్లాయ్మెంట్ జరిగింది. కానీ చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంటలో కూడా సెన్సిటివ్ పాకెట్స్ ఉన్నాయి. సో అక్కడ కౌంటింగ్ సెంటర్ దగ్గర సఫిషియంట్ ఫోర్స్, ఇది కాకుండా సఫిషియంట్ క్లస్టర్ పెట్రోలింగ్స్ మేము అరేంజ్ చేస్తాము. అండ్ స్ట్రైకింగ్ ఫోర్స్ అట్ సెన్సిటివ్ లొకేషన్ వి ఆల్సో పుట్. అంటే ఇప్పుడు కౌంటింగ్ ఫలితాలు వెల్లడైన కొద్దీ కొంత పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో కొంత మీరు అన్నట్టుగా సెన్సిటివ్నెస్ గతంలో కూడా మనకు కనిపించింది. ఆ గత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చర్యలు? దీంట్లో ఆల్రెడీ సెన్సిటివ్ పాకెట్స్ మేము ఐడెంటిఫై చేశాము అండ్ ప్రోబేటివ్ ఆర్డర్స్ వీ హ్యావ్ ఇష్యూడ్. అండ్ పెట్రోలింగ్ పార్టీస్ సఫిషియంట్ వీ హ్యావ్ డిప్లాయిడ్. సో ఎక్కడైనా క్రౌడ్ ఇట్లా గ్యాదరింగ్ అయితే మేము
ఇది ప్రోహిబిటివ్ ఆర్డర్ ఉంది, అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి డిస్పర్స్ చేస్తాం. సో క్రౌడ్ గ్యాదరింగ్ డిస్పర్స్ అయితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ సఫిషియెంట్ పికప్ పార్టీస్ అండ్ స్ట్రైకింగ్ ఫోర్స్ హావ్ బీన్ డిప్లాయ్డ్. ఇది ముఖ్యంగా అంటే ఖచ్చితంగా ఇక్కడ మూడంచెల భద్రత ఉంటుంది. అదేవిధంగా మిగిలిన మున్సిపాలిటీల్లో జమ్మికుంట, హుజురాబాదు, చొప్పదండి మున్సిపాలిటీల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావాల్సినంత పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పేసి సిపి గౌస్ ఆలం చెప్తారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.